నా పేరు కోరుకొండ సతీష్. నేను ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి మోసగించి మమ్మల్ని పెద్ద అగాధమైనటువంటి మళ్ళీ జీపీఎస్ అనేటువంటి కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి దాంట్లోకి పెట్టి పోతూ ఒక దుర్మార్గమైనటువంటి ఒక జీవో ఇచ్చి పోవడం జరిగింది. అదే సమయంలో మా మీద ఉద్యమం చేస్తున్నటువంటి అనేక సిపిఎస్ ఉద్యోగుల మీద సుమారుగా 1600 కేసులు పెట్టి అనేక రకాలైనటువంటి బాధలు పెట్టడం జరిగింది ఆ రోజు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు నేను వచ్చినటువంటి తర్వాత మీ ఏదైతే జీపీఎస్ ఏదైతే ఉందో దాని మీద పునఃసమీక్షించి మీకు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజున ఒక చీకటి జీవో, మరి ఆ పాత అధికారులకి ఇంకా ఆ మరకలు పోనట్టున్నాయి, ఆ జీవోని ఇచ్చి వెళ్ళిపోవడం వలన దాన్ని గెజిట్లో మన 12వ తారీఖుని మళ్ళీ పెట్టడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందడం వలన సిపిఎస్ ఉద్యోగులందరం కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను కానీ, ప్రభుత్వ అధికారులను కానీ, లేకపోతే యూనియన్ నాయకులను కానీ, ఎన్జిఓల నాయకులు కానీ అందరి సహాయ సహకారాలతో మేమందరం కలిపి వారికి మా యొక్క తీవ్రతమైనటువంటి ఈ ఆందోళన తెలియజేస్తే వెంటనే సీఎం గారు వెంటనే లోకేష్ బాబు గారు వాళ్ళ దగ్గర తెలియజేయడం వలన ఒక మంచినైనటువంటి నిర్ణయం, మీకు ఏమీ కాదు, దాన్ని మీరు అసలు పట్టించుకోవద్దు, మేమున్నాం మీకు ఎందుకని చెప్పి ఒక వితిన్ 1 వీక్లో ఆ ఏదైతే చీకటి జీవో ఉందో దాన్ని నేను ఎబియన్స్లో పెడతానని చెప్పి నిన్న సాయంత్రాన్ని ఎబియన్స్లో పెట్టి మాకు సిపిఎస్ ఉద్యోగులకందరికీ కూడా మంచి మొదటి పరిణామాన్ని కలగజేసినందుకుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులను కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యూనియన్ తరఫున కానీ, మా సిపిఎస్ ఉద్యోగుల తరఫున కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఎబియన్స్లో పెట్టారో జీపీఎస్ అనే విధానాన్ని మీరు పూర్తిగా జీపీఎస్ విధానాన్ని పక్కన పెట్టి రానున్నటువంటి రోజుల్లో ఏదైతే సిపిఎస్ ఉద్యోగుల ఆకాంక్ష అయిందో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని మేమైతే ఎదురు చూస్తున్నామో అదే మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏ రోజైతే ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నామో అని మీరు చెబుతారనో 4 లక్షల మంది కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ విషయం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి తప్పకుండా మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ విధంగా మీరు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే సార్. నా పేరు కోరుకొండ సతీష్, రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్. నా పేరు శ్రీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మా సంఘ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. మనం గత ప్రభుత్వం హడావుడిగా జేఏసీ కమిటీల్లో మేమైతే నిర్ణయం చెప్పామో అన్ని సంఘాలతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని జీపీఎస్ విధానం మీద చెప్పామో దానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్ అలాగే జీవోల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే, అంటే ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా ఏ రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వకపోయినా కూడా ఆయనకి మన సీఎం గారికి ఎంప్లాయీస్ మీద ఒక రకమైన చక్కటి అభిప్రాయం ఉంది. ఎంప్లాయీస్ని గౌరవిస్తాము అనే మాటగా ఆయన నిలబెట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమీడియట్గా ఆయన ఆ ఉత్తర్వుల్ని నిలుపుదల చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి మేము అందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ మేనిఫెస్టోలో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది, సిపిఎస్ విధానం మీద అందరితో మాట్లాడి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒప్పందానికి వచ్చిన తర్వాతే వీటి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తదనుగుణంగానే ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది మా అందరికీ చాలా హర్షదాయకంగాను సంతోషంగానే ఉంది. ఇలాగే ఇది ఒక ఉదాహరణ అనమాట. సీఎం గారు ఎంప్లాయీస్ పట్ల ఎంత ఇదిగా ఉన్నారు, ఎంతటి చక్కటి సహకార భావంతో అందరినీ ఎంప్లాయీస్ కలుపుపోయే భావంలో ఉన్నారనేది అర్థమవుతుంది. మా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అందరు ఎంప్లాయీస్ తరఫున కూడా మేము సీఎం గారికి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి దీనిలోనూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ మేము సహకరిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం వైస్ ప్రెసిడెంట్ అయిన నేను సత్య సులోచన నా పేరు.
ఈ మధ్యకాలంలో సిపిఎస్ విషయంలో వచ్చిన జీవో మీ అందరికీ తెలుసు, కానీ దాన్ని వెంటనే గుర్తించి అది 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి ఇబ్బందికరంగా ఉంటుందని సీఎం గారు గమనించి వెంటనే దాన్ని అబియన్స్లో పెట్టించడం అనేది ఉద్యోగ సంఘ నేతలుగా మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ఆశతో అందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలనే ఒకే ఒక కోరికతో ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉందని ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా ఒక అఖండ విజయాన్ని ఆయనకి అందించడం జరిగింది. దాన్ని పరిణామ క్రమంలోనే సిపిఎస్ పట్ల వారి నిబద్ధత చాటుకున్నారు. దానికి సచివాలయ సంఘం తరపున మేమందరం కూడా ఉద్యోగుల పక్షంగా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయంతో వారు ముందుకు వస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. మేమందరం కూడా రాష్ట్ర అభివృద్ధిలో వారు చేస్తున్న ఒక కఠోర శ్రమ ఏదైతే ఉందో దానిలో మేము కూడా మా వంతు పాత్ర మేము కూడా పోషిస్తామని సచివాలయ సంఘం తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీయా? అందరికీ నమస్కారం అండి. నా పేరు కోట్ల రాజేష్, ఏపీ సెక్రటరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీరు మా కార్యవర్గం. ఏదైతే ప్రభుత్వం నిన్న సీఎం గారు ఏపీ జీపీఎస్ మీ అమలు అనేది ఒక జీవోని ఇచ్చారో దాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారో దాన్ని సెక్రటరియట్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అందరం కూడా మేము సీఎం గారికి అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మేము గత ప్రభుత్వంలో మేము వద్దు 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 అన్నా సరే బలవంతంగా ఏకపక్షంగా జీపీఎస్ పేరుతో ఒక యాక్ట్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని బలవంతంగా ఉద్యోగుల మీద రుద్దారు. ఆ రుద్దిన ఫలితమే వారు అనుభవించారు. కాబట్టి మేము ఉద్యోగులు ఎప్పుడు కూడా వద్దని చెప్పినటువంటి జీపీఎస్ యాక్ట్ని మరి ప్రభుత్వం తొందరలో రద్దు చేసి అసెంబ్లీలో దాన్ని వెనక్కి తీసుకొని మరి వారైతే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో జీపీఎస్ సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తాము, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కుంటామని చెప్పి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపు ఈ యొక్క విధానం మీద మేము తగిన అధ్యయనం చేసి మీ అందరికీ చక్కని పరిష్కారాన్ని సూచిస్తామని చెప్పారు. సో వారి యొక్క మాటతో పాటు ఉద్యోగుల యొక్క డిమాండ్ మేము మొదటి నుంచి ఓల్డ్ పెన్షన్ కావాలనే కోరుతూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో రద్దు చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ ఆయా రాష్ట్రాల్లో ఎట్లాగైతే రద్దు చేశారో, ఏ రకంగా అయితే వారు ముందుకు పోతున్నారో అక్కడ వాళ్ళు ఏ రకమైన మార్గాన్ని అనుసరించారో వాటిని అనుసరించి ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగులందరూ కోరుకుంటున్నట్టు పాత పెన్షన్ విధానానికి వెళ్ళే మార్గం వైపు ఆలోచించాలని చెప్పని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అలాగే ఉద్యోగ సంఘాల యొక్క కన్సెంట్ కూడా తీసుకుని వారితో కూడా ఇమీడియట్గా ఈ యొక్క అంశం మీద చర్చలు జరిపి ఉద్యోగులు ఇప్పటికే కొంత ఆందోళన అనేది నెలకొంది. మొన్న వచ్చిన జీవో వల్ల ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఇప్పుడేమో ఇంకొక ఈ రకంగా జీవో వచ్చింది. సో దాన్ని తొలగించాలని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉద్యోగ సంఘాలతో ఇమీడియట్గా చర్చలు జరిపి ఈ యొక్క జీపీఎస్ విధానం అలాగే రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఉద్యోగులు ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం.